హాయ్ ఎవ్రీవన్, హలో ఎవ్రీవన్, నమస్కారం అందరికీ. ఐ ఆమ్ నరేష్. నరేష్ మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తినే, బట్ కాకపోతే కొంచెం కొత్త పిల్లలకి కొత్త వాళ్ళకి తెలియదు. ఐ ఆమ్ నరేష్. 2016 తెలంగాణ మొట్టమొదటి గ్రూప్ 2 స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ని. మీకు ఆల్రెడీ తెలిసిన సుపరిచిత వ్యక్తిని. మళ్ళొకసారి నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నా మీకు అందరికీ. టుడే ఐ విల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ ఆమ్ నరేష్ యు. మై అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 10th క్లాస్ నేను 2005లో పాస్ అయ్యి కంప్లీట్ చేసుకొని వచ్చా. సబ్జెక్ట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, జనరల్గా అందరినీ 6 సబ్జెక్ట్స్ ఏముంటాయి అవే చదువుకున్నాను. నేను 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాను 2005లో. గవర్నమెంట్ స్కూలే, జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. దెన్ ఇంటర్మీడియట్ని నేను 2007లో పాస్ అయ్యాను. నాకు గ్రూప్ వచ్చేసి హెచ్ఈసి, అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, ఈ కాంబినేషన్తో గ్రూప్లో నేను తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కాలేజే, నేను ఆ కాలేజ్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. దెన్ డిగ్రీ 2010లో పాస్ అయ్యాను. ఎక్కడ అంటే ఇది మాత్రం ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నాను నేను. నేను డిగ్రీ వచ్చేసి బిఏ తీసుకున్నాను. బిఏలో హెచ్ఈపి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అంటాం. యాక్చువల్గా ఇంటర్లో సివిక్స్ అంటాం, డిగ్రీకి వచ్చేసరికి అదే సబ్జెక్టు కానీ పొలిటికల్ సైన్స్ అని అంటాం. ఈ కాంబినేషన్తో నేను డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా నేను కాలేజ్ ఫస్ట్ రావడం జరిగింది. దెన్ బీఈడి ఎంట్రన్స్ 2010లో డిగ్రీ అయిపోగానే బీఈడి చేద్దామనేటువంటి ఉద్దేశంతో బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. నా సబ్జెక్టు సోషల్ కాబట్టి సోషల్లో ఎగ్జామ్ రాసి స్టేట్ 35th ర్యాంక్ నేను బీఈడి ఎంట్రన్స్లో స్టేట్ 35th ర్యాంక్ రావడం జరిగింది. అప్పుడు అదే స్టేట్ 35th ర్యాంకు. డిస్టిక్ వైజ్ చూసుకుంటే ఖమ్మం డిస్టిక్ ఫస్ట్ ర్యాంకు. ఇవన్నీ కూడా పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు నేను వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి కేయు పీజీ సెట్, అంటే బీఈడి అయిపోయింది 2010 అరౌండ్ ఆగస్టు నుంచి మళ్ళీ 2011 మార్చ్ ఏప్రిల్ ఆ టైం వరకు బీఈడి 9 months కాబట్టి 9 months బీఈడి అయిపోయింది. అయిపోయిన తర్వాత పీజీ చేద్దామని చెప్పేసి అప్పుడు పీజీ ఎంట్రన్స్లు యూనివర్సిటీ వైజ్గా కేయు, ఓయు యూనివర్సిటీ వైజ్ జరుగుతాయి, అదంతా మీకు తెలిసిందే. అందులో పీజీ సెట్ కేయు రాశా. ఏ సబ్జెక్ట్ రాశా అంటే ఎకనామిక్స్ రాశాను. ఎకనామిక్స్లో కేయు ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. అండ్ దెన్ నెక్స్ట్ పీజీ సెట్ ఓయు కూడా రాశా. అప్పుడే ఎట్ ద సేమ్ టైం మనం డిఫరెంట్ యూనివర్సిటీలకు రాస్తాం కదా, కేయుకు రాసిన, నెక్స్ట్ ఓయు కూడా ఎకనామిక్స్ రాసినాం. దాంట్లో ఓయు 3rd ర్యాంక్ వచ్చింది నాకు ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఎంట్రన్స్లో. తర్వాత అప్పుడే 2012లో, అప్పుడు 2012 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, 2012 కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఏమైంది అంటే డిఎస్సి 2012 డిఎస్సి పడ్డది. ఆ డిఎస్సి నేను క్యాంపస్లో ఉండే ప్రిపేర్ అయ్యాను. పీజీ ఫస్ట్ ఇయర్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యాను నేను. అప్పుడు డిఎస్సి సోషల్ రంగారెడ్డి డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. 2012 డిఎస్సి సోషల్ సబ్జెక్ట్ రంగారెడ్డి డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఇంకా తర్వాత డిఎస్సిలో సోషల్ టీచర్ అయిన తర్వాత 2012 డిసెంబర్ 28న సోషల్ టీచర్గా సంతకం పెట్టాను. ఆ తర్వాత టీచర్గా ఉంటూనే, ఇక మీకు అందరికీ తెలుసు, టీచర్గా ఉంటే ప్రిపరేషన్కి మోర్ కన్వీనియంట్ ఉంటుంది, మంచి సెలవులు ఎక్కువ ఉంటాయి, అండ్ దెన్ హాలిడేస్ ఎక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ప్లస్ 2012లో అంటే నేను టీచర్ అయిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చేసింది. అప్పుడు మన కొలువులు మనకనే నినాదంతో మంచి గ్రూప్స్ ఉద్యోగాలు పడబోతున్నాయి అనేటువంటి ప్రభుత్వాలు ప్రకటించడంతో నేను గ్రూప్ 2 ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి ఆ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 2016 నవంబర్లో జరిగింది. సబ్జెక్ట్స్ ఏం లేవు, మీకు తెలుసు, గ్రూప్స్లో అంటే 4 పేపర్స్ ఉన్నాయి మా అప్పుడు. ఈ 2016లో తెలంగాణలో జరిగినటువంటి మొట్టమొదటి గ్రూప్ 2లో నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా ఈరోజు అంటే, చాలామందికి నేను తెలుసు, చాలామందికి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి మిత్రులకి చాలామందికి తెలుసు. అయినా కానీ ఒకసారి కొంచెం కొత్త పిల్లలకి, కొత్త వాళ్ళకి, మరియు ఒక సదుద్దేశంతో మీతో కొన్ని అనుభవాలు, నా దగ్గర ఉన్నటువంటి అనుభవాలు, నా దగ్గర ఉన్నటువంటి నా కంటెంట్ కానీ,
నేను రాసుకున్నటువంటి ఈ మొత్తం ఎంటైర్ ప్రిపరేషన్లో నాకు చిన్నప్పటి నుంచి మీన్స్ అంటే కొంచెం ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే వరకు నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి మెటీరియల్ కానీ, నేను ఎక్వైర్ చేసినటువంటి నాలెడ్జ్ కానీ, ఈ 10-15 ఏళ్ల కాలంలో నేను సంపాదించినటువంటి అనుభవాన్ని కానీ, ఈ విద్యారంగంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రంగంలో సాధించినటువంటి అనుభవాలని మీతో షేర్ చేసుకోవాలని, మీ ముందుకు రావాలని అనుకుంటున్నా. అందుకోసమనే ఒకసారి నా ప్రొఫైల్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అయితే నేను ఈ ర్యాంకులన్నీ సాధించడంలో నాకు తోడ్పాటు అందించిన, నాకు గైడ్ చేసినటువంటి గురువులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నా మీద భగవంతుడి కృపతో పాటు నాకు సహకరించినటువంటి ఫ్రెండ్స్, తోటి మిత్రులు, స్నేహితులు, తర్వాత గురువులు అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అని అంటే, ఈ ప్రయాణంలో నేను సాధించినటువంటి అనుభవాలతోటి, తర్వాత నేను సాధించినటువంటి ఆ నాలెడ్జ్తో కానీ, ఆ అనుభవాలని, ఆ నాలెడ్జ్ని నేను తయారు చేసుకున్నటువంటి మెటీరియల్ తోటి మీ ముందుకు కూడా అంటే మీతో షేర్ చేసుకోవాలి అని మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావాలి అనుకుంటున్నా. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి టాపర్ నరేష్ అకాడమీ. టాపర్ నరేష్ అకాడమీ. టాపర్ నరేష్ అకాడమీ. అచీవ్ ఎక్సలెన్స్ విత్ అస్ అంటే నాతో జర్నీ చేస్తే మీకు కూడా శ్రేష్టత రావాలి. టాపర్ నరేష్ అకాడమీ TNA. ఇట్లా TNA ద్వారా, టాపర్ నరేష్ అకాడమీ ద్వారా, ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నా దగ్గర ఉన్నటువంటి అనుభవాల్ని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలని వాటన్నిటిని కూడా తెలియజేస్తాను. నా దగ్గర ఉన్నటువంటి అనుభవాల్ని మీతో షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా. ఇప్పుడు అదే TNA అనేటువంటి టాపర్ నరేష్ అకాడమీ అనేటువంటి ఒక యాప్ ఉంది. దాంట్లో టెస్ట్ సిరీస్ ద్వారా గ్రూప్స్ ఎగ్జామ్స్కి మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నాను. అయితే యాప్ పేరు మాత్రమే నాది, యాప్ వేరే మిత్రులు క్రియేట్ చేసుకున్నారు. అయితే చాలామంది నన్ను ఇంతకుముందు, సార్ మీ దగ్గర మీరు గతంలో కూడా నా వీడియోలు పరిశీలిస్తే మీ దగ్గర చాలా రాసుకున్నటువంటి మెటీరియల్ ఉంది, మీ దగ్గర ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, మీరు నాలెడ్జ్ ఎక్వైర్ చేసి ఉన్నారు, ఆ అనుభవాల్ని మా యాప్ ద్వారా షేర్ చేసుకోండి అని చాలామంది అంటే, నేను ఎందుకో కొంత బిజీగా ఉండటం వల్ల లేకపోతే వేరే వ్యక్తిగత కారణాల వల్ల మీ ముందుకు రాలేకపోయాను. బట్ ఇప్పుడు మాత్రం ఈ యాప్ ద్వారా, టాపర్ నరేష్ అకాడమీ అనేటువంటి యాప్ ద్వారా మీ ముందుకి, అంటే స్వయంగా ఇందులో నేను రాసినటువంటి టెస్ట్ సిరీస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఎవరి దగ్గర నుంచి ఎక్కడి దగ్గర నుంచి అయినా ఎక్వైర్ చేసుకొని తీసుకునే అవకాశం మాత్రం ఉండదు. స్వయంగా నేనే ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా ఈ యాప్లో, టాపర్ నరేష్ అకాడమీ అనేటువంటి యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటాయి, ఆ షెడ్యూల్ అవంతా కూడా ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.